Yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రోజు వీడియో ఏంటంటే మీరు స్టార్టింగ్ ప్రివ్యూలో వస్తారు కదా, సో ఆ వీడియోకి యూజ్ చేసిన సీసీని అలైట్ మోషన్లో ఎట్లా ఎడిట్ చేసుకోవాలనేది ఫుల్ నీట్గా అయితే క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలి. సో అట్లాంటి సీసీస్ అలైట్ మోషన్లో ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ దీనికి సంబంధించిన ప్రెసెడ్ ఎక్స్ఎంఎల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో వీడియో అయిపోయిన తర్వాతకి వెళ్ళి యూజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెక్టాంగిల్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, దానికి ఎఫెక్ట్స్ ఎట్లా పెట్టుకోవాలి, అండ్ బ్లెండింగ్ మొత్తం సీసీ ఎట్లా వేసుకోవాలి అలైట్ మోషన్ అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు ఇట్లాంటి సీసీస్ అలైట్ మోషన్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి అలైట్ మోషన్ యాప్ కావాలి దానికి. సో అందరి దగ్గర ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ లేని వాళ్ళు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏపీకే లింక్స్ ఉంటాయి. సో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. నేను 6:9 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తున్నా. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ని మీకు ఫర్ ఎగ్జాంపుల్కి నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఈ ఇమేజ్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ ఇమేజ్ని నేను యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా అనమాట. సో దీనికి నేను ఇప్పుడు సీసీ ఇస్తాను అనమాట. సో కలర్ గ్రేడింగ్ ఇస్తాను అనమాట దీనికి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లియర్గా ఫస్ట్ స్టెప్ మీరు ఒకసారి చూసుకోండి. అంటే దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం రెక్టాంగిల్స్ యాడ్ చేసుకోవాలి. సో దానికి కాపీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనకి ఇది కాపీ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ కాపీ అయిపోతుంది ముందు రెక్టాంగిల్కి. సో మీకు చెప్తాను ఏంటో ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది ఒక రెక్టాంగిల్ తీసుకొని దానికి మనం చేయాల్సి ఉంటుంది, ఒక హెచ్డిఆర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్లో. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకి షేప్స్ కనిపిస్తాయి. సో అందులో మీరు ఒక రెక్టాంగిల్ షేప్ని తీసుకొని సో దీన్ని ఇట్లా డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేయండి, లేదంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జూమింగ్ చేసుకోండి ఇట్లా. సో నేను ప్రిపేర్ చేస్తాను అంటే ఇది ఇట్లా జూమ్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఆ రెక్టాంగిల్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు సెర్చ్లా కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. ఓకే, కాపీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్తోన మనకి బ్యాక్గ్రౌండ్ కాపీ అయిపోతుంది. సో తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ బ్లర్ ఆప్షన్లో గ్యాషన్ బ్లర్ అని ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి దాని స్టాండర్డ్ సెట్టింగ్తో తీసుకొని సో దీని యొక్క స్ట్రెంత్ మీరు ఏం చేస్తారంటే ఒక 500 తీసుకోండి. ఓకే, 500 తీసుకోండి, దాని అట్లా వదిలేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి అక్కడ ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ని తీసుకోండి విత్ స్టాండర్డ్ సెట్టింగ్తోన. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని యొక్క ఓన్లీ ఎక్స్పోజర్ని ఇక్కడ -70 పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ నేను పెడుతున్నాను కదా. సో ఆ విధంగా మీరు -70 పెట్టుకోండి. సో మనకు అది ఈ విధంగా ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెక్టాంగిల్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు రెక్టాంగిల్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంటుంది. సో బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసిన తర్వాతకి ఇక్కడ మీకు డిఫరెన్స్ అని ఉంటుంది. డిఫరెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ సబ్స్ట్రాక్ట్ అని ఉంటుంది. సో దాన్ని పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, మనకైతే అది హెచ్డిఆర్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక సూపర్ లుక్ వస్తుంది అనమాట హెచ్డిఆర్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం మనకి బ్రైట్నెస్ తగ్గిపోయింది, కొంచెం బ్లాక్ కలర్లో అట్లా ఉంది. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో రెక్టాంగిల్ తీసుకుందాం మనం. ఓకే, దాన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. సో ఈ రెక్టాంగిల్ వచ్చేసి మీరు వైట్ కలర్ తీసుకోండి, వైట్ కలర్ రెక్టాంగిల్ తీసుకోండి, వైట్ కలర్ పెట్టేసుకోండి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా. సో అందులో కాంట్రాస్ట్లో మీరు ఓవర్లే అని ఉంటుంది. సో దాన్ని పెట్టేసుకోండి. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను దాన్ని విజిబిలిటీ ఆఫ్ చేస్తాను. సో ఫస్ట్ రెక్టాంగిల్ అన్నప్పుడు ఇట్లా మనకి బ్రైట్నెస్ తక్కువ ఉన్నది, బ్లాక్గా ఉన్నది. సో ఇప్పుడు మనము ఈ సెకండ్ రెక్టాంగిల్ యాడ్ చేసిన తర్వాతకి బ్రైట్నెస్ ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మీరైతే దానికి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో తర్వాతకి ఇప్పుడు వచ్చేసి మనము సైడ్స్కి ఇట్లా బ్లర్గా ఉంది కదా. సో సైడ్స్కి బ్లర్ ఇక్కడ
ఇక్కడ బ్లర్ ఉంది కదా, సో దాన్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం పెద్ద ప్రాసెస్, ఇది థర్డ్ స్టెప్ అనమాట. సో కొంచెం క్లియర్గా చూస్తే అర్థమవుతుంది, ఓకేనా. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ దీనికి ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకో రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ ఇట్లా జూమ్ చేసుకోండి మొత్తం. సో తర్వాతకి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కాపీ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఫస్ట్ టైం ఎట్లా తీసుకున్నామో సేమ్ అట్లానే తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో మీరు స్ట్రెచ్ సెగ్మెంట్ అని ఉంటుంది, ఓకే. ఇది స్ట్రెచ్ సెగ్మెంట్ విత్ స్టాండర్డ్ సెట్టింగ్తో తీసుకోండి. సో ఇప్పుడు దీని యొక్క యాంగిల్ని ఏం చేంజ్ చేయకండి, కింద స్ట్రెచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ మనకు లాస్ట్ వరకు అనేసి ఇట్లా ఫేస్ కొంచెం కనిపించాలి మనకి, ఓకేనా. ఇంత చాలు మనకి, ఓకేనా, ఇంత చాలు మనకి. సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు బ్లర్లోకి వెళ్ళండి. బ్లర్లో మీకు సెకండ్ ఆప్షన్ డైరెక్షనల్ బ్లర్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు డైరెక్షనల్ బ్లర్ని మీరు ఏం చేస్తారంటే స్ట్రెంత్ మొత్తం ఇంక్రీజ్ చేయండి, ఓకే. 1 వరకు ఇంక్రీజ్ చేసినాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్షనల్ బ్లర్ మొత్తం ఇంక్రీజ్ చేసిన తర్వాతకి యాంగిల్ని మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే. యాంగిల్ని ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి నేను ఎట్లా చేస్తున్నాను, ఓకే. ఇంత చాలు మనకి, ఒక 33 పెట్టుకున్నాము. ఇంత చాలు అంటే కొంచెం ఇట్లా మనకి ఇది కనిపిస్తుంది, ఇది అట్లా అనమాట. అది వదిలేసేయండి దాంట్లో. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్చ్లో ఆఫ్ సెట్ అని కొట్టండి, OFF ఆఫ్ సెట్. మీరు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి విత్ స్టాండర్డ్ సెట్టింగ్తోనా, ఓకేనా. స్టాండర్డ్ సెట్టింగ్తో తీసుకొని మళ్ళీ ఆ ఎఫెక్ట్ని ఒకసారి ఓపెన్ చేసుకొని దీని యొక్క ఇక్కడ XY అని ఉంది కదా, XY ఉండండి అది. సో దాన్ని అట్లే పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇట్లా పక్కకనండి. మీరు నేను అంటున్నాను కదా, సో ఇట్లా పక్కకనండి. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బ్లర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దానికి మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా పక్కకు అంటుంటే ఇక్కడ సైడ్ కూడా వస్తుంది మనకు, లెఫ్ట్ సైడ్ కూడా వస్తుంది. రైట్ సైడ్ బ్లర్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా బ్లర్ ఉంటుంది. సో చూడ్డానికి ఎట్లుంటే సూపర్ ఉంటుంది కదా, ఇట్లుంటే బ్లర్గా కొంచెం వేరే ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్తుంది. సో ఇట్లా పెట్టేసుకున్న తర్వాతకి ఇంకా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే లైన్స్ టైప్లో ఉంది. సో మనకి అది నచ్చలేదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్లర్లా గ్యాస్ అండ్ బ్లర్ అని ఉంటుంది. సో దాన్ని తీసుకోండి విత్ స్టాండర్డ్ సెట్టింగ్తోన. సో ఇప్పుడు గ్యాస్ అండ్ బ్లర్ని ఇంక్రీజ్ చేసుకోండి, ఆ లైన్స్ పోయేంత వరకు ఇంక్రీజ్ చేసుకోండి. మనకి లైన్స్ పోతుంటాయి మనకి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను కదా, సో లైన్స్ అక్కడ పోతున్నాయి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ బ్లర్ అనేది వచ్చింది, ఓకేనా. పర్ఫెక్ట్ బ్లర్ అని వచ్చింది. సో ఇదనమాట ఈ ప్రాసెస్లో మనం ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది వరకు మనకు క్లియర్గా అర్థమైపోయినండి. తర్వాతకి మీరేం చేస్తారంటే ఇంకోటి రెక్టాంగిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకన్నది మీకు చెప్తాను. సో ప్లస్ పైన క్లిక్ చేసి ఇంకో రెక్టాంగిల్ మనం తీసుకుందాం. సో దాన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేద్దాం, ఓకే. తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రీసెంట్లో ఉంటుంది అది ఎఫెక్ట్. సో దాన్ని క్లిక్ చేయండి, కాపీ బ్యాక్గ్రౌండ్. తర్వాతకి మీరు ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ వల్ల గ్రేడియంట్ ఓవర్లే అని ఉంటుంది, ఓకే. గ్రేడియంట్ ఓవర్లే అని ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని విత్ స్టాండర్డ్ సెట్టింగ్తో తీసుకోండి. సో గ్రేడియంట్ ఓవర్లేకి వెళ్ళండి. ఇక్కడ కలర్ 1 కలర్ 2 అని ఉంటుంది. సో అందులో మీరు ఏం చేస్తారంటే కలర్ 1లా వైట్ పెట్టేసుకోండి అండ్ కలర్ 2లో వచ్చేసి మీరు ఒక నిమిషం కలర్ 2లో వచ్చేసి మీరు బ్లాక్ పెట్టుకోండి, ఓకే. సో ఈ విధంగా మీరు ఇంకేం టచ్ చేయకండి, బ్యాక్ వచ్చేయండి అండ్ ఒకసారి ఒక్క నిమిషం ఆగండి. ఈ గ్రేడియంట్ ఓవర్లేలా మీరు కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే మీకు లీనర్ అని ఉంటుంది. సో లీనర్లా నార్మల్ ఉంటుంది, దాన్ని మల్టిప్లై పెట్టుకోండి. సో ఇట్లానే పెట్టుకోవచ్చు, లేదంటే మనం బ్లెండింగ్ ఒపాసిటీలా ఇక్కడ లైట్ ఎండ్లా ఇట్లా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. నేను ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి సో అదే చెప్పాను మీకు. సో అట్లా పెట్టేసుకోండి. మనకి కింద బ్లాక్గా కొంచెం పైన వైట్గా కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం బ్రైట్నెస్ తగ్గింది. సో దానికి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేసి ఒక రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ని ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కాపీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. కాపీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ లైట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ అండ్ గామా ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి విత్ స్టాండర్డ్ సెట్టింగ్తోన, ఓకే. విత్ స్టాండర్డ్ సెట్టింగ్తో తీసుకున్న తర్వాత ఎక్స్పోజర్ వచ్చేసి మనం స్టార్టింగ్ రెక్టాంగిల్లా -70 పెట్టాం, ఇప్పుడు వచ్చేసి +70 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు వినండి. ఏంటంటే ఫస్ట్ మనం రెక్టాంగిల్లో -70 పెట్టినాం కదా ఎక్స్పోజర్, ఇప్పుడు దీన్ని +70 చేసేయండి, ఓకేనా. ఎంత వెళ్ళిపోతుంది. సో మనకి +70 చాలు మనకి, ఓకే. ఇట్లా పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం షార్పెన్ మీ వీడియో కొంచెం హెచ్డీ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి షార్పెన్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఒక్కవేళ మీ వీడియో హెచ్డీ లేకపోతే అది కొంచెం యూజ్ అవుతుంది మీకు, ఓకేనా.
నాకు అవసరం లేదు, బట్ మీకు చెప్పడానికి చూపించాను అనమాట. సో మీరు ఇది వచ్చేసి 30 to 20 మధ్యలో పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెడితే మళ్ళీ పగిలిపోతుంది, గలీజ్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి 20 to 30 మధ్యలో పెట్టేసుకోండి. సో ఈ విధంగా మీరు సీసీని ఈ విధంగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతకి మీ వీడియోస్కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ని ఒకటి తీసేసి దీన్ని మీరు కాపీ ఫైల్ ఏర్ చేసుకోండి. మీ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సో ఆ ప్రాజెక్ట్లో దీన్ని పేస్ట్లో ఏర్ చేసేయండి. సో అట్లా మీరు సూపర్గా అయితే ఎడిట్ చేసుకోండి. అసలు కడాక్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది ఎడిటింగ్. సో అట్లా ఎడిట్ చేసుకుంటే మాత్రం సూపర్. ఒకసారి మీరు ఒకసారి చూడండి, నేను మొత్తం అన్ని విజిబిలిటీ ఆఫ్ చేస్తాను. సో వచ్చేసి బిఫోర్ అనమాట, మనం తీసుకున్న ఇమేజ్ ఇట్లా ఉంటుంది. సో తర్వాతకి నేను ఇట్లా యాడ్ చేసి తర్వాతకి ఇది యాడ్ చేసిన తర్వాతకి ఇది కొంచెం అంటే కింద బ్లాక్ పైన వైట్గా పెట్టడానికి ట్రై చేసిన తర్వాతకి ఇది వచ్చేసి ఎక్స్పోజర్ పెంచిన. ఇప్పుడు చూడండి సూపర్, అసలు వేరే లెవెల్. దీనికి మనం ఇమేజ్కి యాడ్ చేసినాం కానీ మీకు స్టార్టింగ్ వీడియో చూస్తారు కదా, ఆ ప్రివ్యూ వీడియోలోకి అయితే సూపర్ ఉంటుంది కదా. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎందుకంత క్లియర్ చెప్పడం జరిగిందంటే ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ నేర్చుకోవాలనే నా కాన్సెప్ట్. మన సబ్స్క్రైబర్స్ కంపల్సరీగా ఎడిటింగ్ నేర్చుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, ప్రెసెట్స్ అవి యూజ్ చేసుకుంటే వాళ్ళకి నో యూజ్ ఉంటుంది. సో ఇట్లా చెప్తే నెక్స్ట్ టైం ఇంకో వేరేలా ట్రై చేస్తారు. సో దానివల్ల ఇంకో కొత్త సీసీ క్రియేట్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి నేనైతే ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట గైస్ వీడియో, మీకు నచ్చి ఉంటుంది. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు గటోటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.